సమృద్ధి వలన సంతృప్తి నొందుచున్నారు. హల్లెలూయా. నీ మందిరము సమృద్ధి వలన సంతృప్తి నొందుతున్నారు. హల్లెలూయా. నాకు ఒక మాట గుర్తొచ్చిందమ్మా. ఏం గుర్తొచ్చిందంటే, మన ఇక్కడేమనుంది, మందిరము ఎట్టిగా ఉంటాము కాబట్టి మనము నేర్చుకోవాల్సినది ఏమిటంటే, అంటులు అక్కడ ఉంటే ఊరుకోము, బట్టలు అక్కడ ఉంటే ఊరుకోము. ఏంది, మనము ఇల్లు ఎలా శుభ్రం చేసుకుంటున్నామో, మనము ఎలా స్నానం చేస్తున్నామో, మనము ఎలా సమృద్ధిగా అన్నము కూర వండుకొని తింటున్నామో, అలాగే దేవుని ఆలయము కూడా అలా నువ్వు చూసుకున్నప్పుడు నీ జీవితంలో ఎలా ఉంటుందంట, సమృద్ధి. ఆ వచనం పూర్తి చేస్తే ఇంకా కింద ఒక మాట ఉంటుంది. నీ ఆనంద ప్రవాహములోనిది చూసారా, ఆనంద ప్రవాహములోనిది నీవు వారికి త్రాగించుచున్నావు. ఆనంద ప్రవాహము కొత్త సంవత్సరంలో తాగాలని నీకు ఆశగా ఉన్నదా? ఒక్కసారి నిన్ను నువ్వు పరీక్షించుకో. మనం ఏమనుకుంటామంటే, ఈ సంవత్సరం పోయిన సంవత్సరం కంటే బాగుండాలి, దీవెనకరముగా ఉండాలి, బలహీనతలు రాకూడదు, ఏ బిడ్డకి అపాయం జరగకూడదు. ఇతడు ఒక్క మాట అట్టనే లేను, అయ్యా స్పీకర్లు చూడయా అంటే బాగు చేయండి అని. కానీ ఆ అబ్బాయి డైరెక్టర్ ఏం చేశాడంటే, కొత్త స్పీకర్లు తెచ్చి అక్కడ పెట్టాడు. పోయిన సంవత్సరం అంతా తనకొచ్చిన కష్టంలో నుంచి, తనకొచ్చిన ఇరుకు ఇబ్బందుల్లో నుంచి దేవుడు ఎంతగా దానికి ఆనంద ప్రవాహములోకి తాగించుటకు నూతన సంవత్సరాన్ని ఆ బిడ్డకిచ్చి, దేవుని పని నువ్వు చెయ్యి. నేను రేకుల షెడ్ వేస్తుంటే, మరి అయ్యా కొలతలు పెట్టి కంకర కలిపి మొత్తం పోసావు నాన్న, నీ కూలి కూడా తీసుకుంటే, పాస్టర్ గారు చర్చి పని నేను ఏది చేసినా నాకు ₹1 కూడా వద్దు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. చర్చిని ఎప్పుడైతే నువ్వు సమృద్ధిగా ఉంచుకుంటావో, నువ్వు ఆనంద ప్రవాహములను ఏం తాగుతావు? నూతన సంవత్సరంలో ఏం తాగుతావు? ఆనంద ప్రవాహములను తాగుతావు. నువ్వు ఆలయమును సమృద్ధిగా ఉంచుకుంటే నువ్వు సంతృప్తిగా సంవత్సరం అంతా దీవెనలతో, ఆశీర్వాదాలతో, మేలులతో ఉంటాయి. మన డబ్బులు మనం వడ్డీలకి ఇచ్చుకోకూడదు. నువ్వేమై ఉండాలంటే, ఆ దేవుని ఆలయంలో సమృద్ధిని చూడాలి. నువ్వు సంతృప్తిగా ఈ లోకంలో ఈ సంవత్సరంలో జీవిస్తూ ఉంటావు. అలాగే ఇంకొక మాట చూడండి, 37:19 అక్కడ కూడా ఒక మాట రాస్తున్నాడు. ఆపత్కాలమందు వారు సిగ్గునందరు. ఏం చేస్తారంట? ఆపత్కాలంలో వాళ్ళు సిగ్గునందరు. ఆపత వచ్చినప్పుడు, మొన్న ఒకరికి బాగాలేకపోతే నేను ఏం చేశానంటే, మీరు ఎంప్లాయీస్ అమ్మ రోగాలు దాపెట్టుకుంటారు, ఎట్టాగే అడిగాను, మీరు ఎంప్లాయీస్ అమ్మ ఉద్యోగస్తులు రోగాలు దాపెట్టుకుని హాస్పిటల్లోకి వెళ్తారు, ఏదో చివరిలోకి అంతా వెల్లడైనా ప్రార్థన చేయంటారు. కానీ అది కరెక్ట్ కాదు. ఏంటంటే, ఆపద వచ్చినప్పుడు ఒకరికొకరు ఆదరించుకోవాలి, ఒకరికొకరు ప్రేమించుకోవాలి. అందరూ కరువు దినము వినండి అమ్మ, బైబిల్ చెప్తుంది. ఆపత్కాలం అన్నాడు, తర్వాత కరువు దినములు అంటున్నాడు. కరువు దినములలో వారు తృప్తి పొందుదురు. హల్లెలూయా, హల్లెలూయా. నేను చెప్పిందేమని, తృప్తినిచ్చే దేవుడు. కరువు దినములలో నీవు తృప్తి నొందుతావు. హల్లెలూయా, హల్లెలూయా. ఆపత్కాలంలో నిన్ను సిగ్గునందనీడు, నిన్ను భయపడనీడు, నిన్ను జడియనీయడు, నిన్ను ఏ అపాయానికి
గురి చెయ్యడు. నేను నీకు ఉన్నానని నీ వెనకాల వెన్ను మీద చెయ్యి వేసి ఒక స్నేహితుడుగా, ఒక సోదరుగా, ఒక తల్లిగా, ఒక తండ్రిగా నీకు ధైర్యాన్ని ఇస్తాడు. నిన్ను సిగ్గుపరచడు. రాత్రి రాజమ్మ ఏం చెప్తుంది? 15 లక్షల అప్పుతో వచ్చాను. సిగ్గుపడ్డదా? ఆమె సిగ్గునొందిందా? నిన్ను నన్ను కూడా అలాంటి స్థితిలో నుంచి తప్పిస్తాడు. సాక్ష్యము విన్నారా? 9 సంవత్సరాలు బిడ్డలు లేకపోతే ఒక తల్లి ఎంత వేదన పడి ఉంటుంది, ఎంతమంది చేత అవమానపడి ఉంటుంది, ఎంతమంది ఎన్ని మాటలు మొహం ముందన్నారు, మొహం వెనకాలన్నారు. నాకు అసలు ఆశ్చర్యం అనిపించింది. అందుకే ఆ బిడ్డ అంత ప్రయాసపడి అంత కూటం పెట్టుకుంది అనిపించింది నాకు తర్వాత. అలాగనే ఏమై ఉంటుందంటే, ఆపత్కాలంలో మనల్ని సిగ్గునందనీయడు, కరువు దినమున మనల్ని తృప్తి పొందిస్తాడు. తృప్తి పొందే ఈ సంవత్సరము నువ్వు దేవునిని ఎప్పుడైతే సమృద్ధిగా చూస్తావో, నువ్వు ఇచ్చిన దానిలో, నువ్వు ఉన్న దానిలో, నీకు వచ్చిన దానిలో ఎప్పుడైతే సమృద్ధి అయిన ధారాళము నువ్వు చేస్తావో, నీ కుటుంబము కరువు కాలంలో తృప్తి పొందుతుంది. దేవుని స్తోత్రం. దేవుడు వాగ్దానం ఇస్తున్నాడు. ఎవరి చేత వాగ్దానం ఇస్తున్నా అంటే, దేవునికి మీకు మధ్యలో మధ్యవర్తిగా నన్ను నిలబెట్టుకున్నాడు ఆయన. నీకు వాగ్దానం ఇస్తున్నాడు. ఇది నా మాట కాదు, పరిశుద్ధాత్మ దేవుని మాట. దేవుడు అక్కడ ఏం చేస్తున్నాడంటే, చూడండి 65:4 కూడా ఒక మాట చెప్తాడు. సంకీర్తన 65:4 కూడా. నేను త్వరగా ముగిస్తున్నాను. మనం 12:30 కాంతి దేవుని ఆలయంలోకి రావటం లేదు కాబట్టి మనం త్వరగా ముగించుకొని సమయానికి ఆరాధన ముగించుకుందాం. స్తోత్రం. నా రక్షణ అతనికి చూపించేదను. దీర్ఘాయువు కావాలా వద్దా? చనిపోవాలని ఎవరన్నా అనుకుంటారా? ముసలోళ్ళు కూడా అనుకోరు. మంచోళ్ళు ఉన్నంత ముద్దెత్తి తిని బతుకుదాం అనుకుంటారు కదా. మనకి నూతన సంవత్సరంలో దీర్ఘాయువు. ముందు దేవుని ఆలయము సమృద్ధిగా ఉంచుకోవాలి, మనం సంతృప్తిగా ఉండాలి. రెండోది, సిగ్గుపడనీయడు మనల్ని. కరువు కాలం, కష్టకాలం అందు సిగ్గుపడనీయడు. మూడోది, కరువు కాలమున మనల్ని తృప్తి పొందిస్తాడు. నాలుగవది ఏం చేస్తాడంట? ఏముంది? దేవుని ఆవరణంలో మనల్ని నిలుపుకున్నాడు. ఇది ఐదవది. హల్లెలూయా. ఐదో మాట ఏంటో మళ్ళీ ఒకసారి చదువమ్మా. దీర్ఘాయువు చేత అతను తృప్తిపరిచెదను, నా రక్షణ నీకు చూపించెదను, అతనికి చూపించెదను. అతను అంటే దేవుని ఆలయంలో మనల్ని ఏర్పాటు చేసుకుని కూర్చోబెట్టుకున్న మనకి ఆయన తన ఏం చూపెడదంట? ఏంటిది? దర్శనమును చూపెడతాడంట. మరి మనల్ని ఏర్పాటు చేసుకొని మనం ఇక్కడ నిలిచి ఏమి ఆహారమును వినండి. ఎందుకు నేను మరలా అడుగుతున్నాను తెలుసా? మన హృదయంలో ఇది నాటుకోవాలి. ఇందాకేం చెప్పాను? మనకి దీర్ఘాయువు. మనం బ్రతుకున్నప్పుడు మనకి ఏం కావాలా? మనం బ్రతకాలంటే ఏం కావాలి మనకి? దేవుడు చూడండి ఎక్కడికి మనకి ఏర్పాటు చేశాడు. ఇప్పుడు దీర్ఘాయువుని ఇచ్చినప్పుడు మనకి సమృద్ధి అయిన ఆహారం ఇస్తాడంట. ఎక్కడిస్తాడు? ఆ రెఫరెన్స్, ఆ వచనం పూర్తి చేస్తే చివరి ఒక పారాగ్రాఫ్ వస్తుంది. దానిలోని బీదలను ఆహారముతో తృప్తిపరచెదను, దాని యాజకులకు రక్షణ వస్త్రముగా ధరింపచేసెదరు. దేవుని స్తోత్రం. ఏం చెప్పాను? తృప్తిపరచే దేవుడు. ఇలా వాకింగ్ కాన్సెప్ట్ ఏం చెప్పాను? తృప్తిపరచే దేవుడు. ఆయన ఆహారముతో మనల్ని తృప్తిపరుస్తున్నాడు. ఆహారం అంటే ఏంటి చెప్పండి? దేవుని స్తోత్రం. హల్లెలూయా. మా సంఘం బలపడుతుందయ్యా. అక్కడక్కడ కొంచెం మనకి ప్రశ్నలు చెప్తున్నారు. వాక్యం అంటే ఆహారం అంటే శరీర ఆహారం వేరు, ఆత్మీయ ఆహారము వేరు. కాబట్టి ఆయన వాక్యముతో మనల్ని ఈరోజు తృప్తిపరచుచున్నాడు. 31 క్రొవ్వుతో
నా ఉపకారములను తెలుసుకొని ఏమని పొందుతారు? తృప్తి నొందుదురు. దేవుని స్తోత్రం. ఈరోజు కాన్సెప్ట్ ఏంటిది? తృప్తిపరచే దేవుడు. ఈ సంవత్సరము సంతోషమనే ఏంటిదంట? ఏం చేశారు? వాక్యం ముందు చదువుతున్నారు, వెనక్కి మర్చిపోతున్నారు. అర్థమవుతుందా? తమ ఆనంద ప్రవాహము మనందరిలోకి ఆత్మదేవుడు కలుగజేయునుగాక. ఆమేన్. దేవుడి వాక్యమును దీవించి ఆశీర్వదించునుగాక. దేవాన్ని కార్యాన్ని జరిగించు. ఈ సంవత్సరమున ఆనంద ప్రవాహమును మాకు ఇస్తాను. నీ సన్నిధిలో మమ్మల్ని నిలువపెట్టుకున్నాం. వాక్యాన్ని ఒక్కసారి నెమరు వేసుకున్నాం. పరిశుద్ధాత్మ మన మధ్యలో ఉండి మాట్లాడుతున్నావు. నువ్వెంత దూరం వెళ్ళేది, ఏం చేసినా నీ వాక్యం తాగినప్పుడు నీలో జీవజలములు పుడతాయి. నువ్వు ఈ సంవత్సరం తృప్తి పొందుతావు. ఆనంద ప్రవాహాన్ని నువ్వు తాగుతావు. వాక్యం అనే తల్లి ఆహారము, నువ్వు తృప్తి దర్శనం నీ కళలకు. తండ్రి స్తోత్రములైన పరిశుద్ధాత్మ దేవానికి స్తోత్రములైన ఆశ్చర్యకరడానికి స్తోత్రములైన. ఏంది ప్రభా తండ్రి 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 నీ ఆవరణము సమృద్ధిగా ఉండాలి తండ్రి. అయ్యా నీ ఆవరణానికి కొన్ని లోట్లు ఉన్నాయి ప్రభా. ఆ లోటుని ఏ బిడ్డల ద్వారా తీరుస్తున్నావు తండ్రి, ఏ బిడ్డలు ప్రేరేపిస్తున్నావు తండ్రి, వారికి సమృద్ధిని ఎప్పుడు ఇస్తున్నావు ప్రభా, వారి ఆనంద ప్రవాహాన్ని ఎప్పుడు తాగుతున్నారు తండ్రి. అయ్యా నీ ఆలయంలో తృప్తిని దయచేసి దేవుడు ఏర్పాటు చేసుకొని పిలుచుకొస్తున్నావు తండ్రి. నీకు స్తోత్రమైన. పిలుచుకొచ్చిన బిడ్డలకు ఏది అవసరమో, ఏది అత్యవసరమో, ఏది దేని మీద నీ పాదముగా నడుచున్నాడు, దానితో నువ్వు నెమరు వేసుకో ప్రభా. దానితో నువ్వు ఒక్కసారి హృదయాన్ని గోచరానికి తెచ్చుకో ప్రభా. ఆ నీ బిడ్డలు నేను కాపాడుతానని ఇచ్చినట్టుగా ఒక్కొక్క బిడ్డకు ఒక్కొక్క వరమును నువ్వు ఇచ్చావు తండ్రి. అదే సంవత్సరము మొదలుకొని సంవత్సరాంతము చివరి వరకు కూడా ఆ వాగ్దానము నెరవేర్చబడటకు నీ విశ్వాసంలో సన్నగిలక అయ్యా ప్రవాహాలతో నూతన సంవత్సరంలో తృప్తి పడే ప్రతి జీవితానికి అయ్యా నీ బిడ్డలకు ఆనంద ప్రవాహాన్ని తండ్రి. కానుకలు పడదామా? పాట పడుతుండగా మీకు ఒక బిడ్డలను దీవించండి అయా. ఆలయంలో చేరిన ప్రతి బిడ్డ హృదయ వాంఛను తీర్చి వారికి కావలసిన తృప్తిని నువ్వు దయచేసే దేవుడు అని ఈరోజు వాక్యం ద్వారా సెలవిచ్చి ఉన్నావు. కాబట్టి ప్రతి బిడ్డలకు తృప్తిని దయచేతండి. పరిశుద్ధాత్మను దయచే, నీ దర్శనమును దయచే, ఓర్పు సహనము దయచే, సమాధానము దయచే. ఈ సంఘము ప్రార్థన ఎవరుగా లేవనెత్తి పరిశుద్ధాత్మతో ప్రతి కుటుంబాన్ని లేవనెత్తునుగాక. పరిశుద్ధాత్మ దేవ ప్రతి ఒక్కరికి ఒకరినొకరు అర్థం చేసుకుని మనసుని మా సంఘానికి దయచేయమని, దీని కీళ్ళు మొదలు ద్రాక్షలు మొత్తం నింపమంటూ యేసుని పరిశుద్ధ నామములు అడిగి వేడుకుంటున్నాను తండ్రి. పరలోకమందున మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడునుగా, నీ రాజ్యం వచ్చునుగా, నీ చిత్తం పరలోకమందు ఏలాగో అలాగే భూమి అందు నెరవేరును. మా కావలసిన ఆహారము దయచేయండి. మా దోషులను మేము క్షమించిన ప్రకారం మమ్మల్ని క్షమించు. మమ్మల్ని శోధనగా కీడును తప్పించు. ఎందుకంటే రాజ్యము బలము మహిమ నిరంతరము నీవే. ఆమేన్. తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని సహవాసము సమాధానము ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము మన సంఘమునకు, మన రాష్ట్రమునకు, మన దేశమునకు, మనందరి కుటుంబాలకు తోడై ఉండును గాక. ఆమేన్ ఆమేన్ ఆమేన్.